పిల్లలు వచ్చినట్టున్నారు, చూస్తా. ఎవరు కావాలి? వర్ష విజయ్ వాళ్ళు ఇదేనా? అవును, చెప్పురి. ఏరు వాళ్ళు ఆఫీస్కి పోయినరు, సాయంత్రం వస్తారు. ఏమైంది? ఏమైందా? 3 నెలల నుండి ఏసీఎంఐ కడతలేరు. మజాకైతుందా? ఎన్నిసార్లు ఫోన్ చేయాలి? మా ఊళ్ళు ఈఎంఐ కట్టకపోవడం ఏంది? అడగండి వాళ్ళనే. రేపటిలోపు ఈఎంఐ కట్టకపోతే మస్తు సీరియస్ ఉంటుంది ముచ్చట. షాదాగానప్పుడు ఎందుకు తీసుకుంటారా బాబు ఏసీ? ఏ బాబు ఆగు. ఏంది? ఏమైంది వీళ్ళు అట్లా కూర్చున్నారు? ఏమన్నా మళ్ళీ మన పంచాయతీ పెట్టిందా? ఏమే అలవాటు అయిపోయింది ఏమేకి? నా సంగతి ఇడిచేరా, మీ సంగతి ఏంది? నేనేం చేసిన? ఏమైంది? ఈఎంఐ రికవరీ ఏజెంట్ వచ్చిండు. 3 నెలల నుంచి ఏసీ ఈఎంఐ కడతలేరంట. అసలు ఏం జరుగుతుందిరా? ఏం జరిగిందో చెప్పమంటే ఒకరి మొక్కలు ఒకరు చూసుకుంటారు. నువ్వు ఆగు. అరే విజయ్, ఒక్క విషయం చెప్తా, యాదకుంచుకో. మనం డబ్బులు సంపాదించేది మనశ్శాంతిగా బ్రతకడానికి, అంతేగాని ఇలా అనవసరమైన వస్తువులన్నీ కొనుక్కొని ఇబ్బంది పడటానికి కాదు. వచ్చినప్పటి నుండి చూస్తున్నా, మీరు ఏసీయే వాడటం లేదు. అయినా మీకెందుకురా 2 ఏసీలు? మీరుండేది 2. మీకు 3 బెడ్రూమ్ ఫ్లాట్ ఎందుకురా? మీకు 2 వీలర్ సరిపోతుంది. అయినా కానీ కారు కొన్నారు. వాన్ ముందు ఈయన ముందు తక్కువ అవుతామనా? ఇలా వాన్ కోసం ఈయన కోసం బ్రతికితే జీవితంలో ఎప్పటికీ ఆనందంగా ఉండలేము. ఇలా అనవసరమైన వస్తువులన్నీ కొని నెల నెల ఈఎంఐలు కడుతున్నారు. మీరే కాదు, ప్రతి మధ్యతరగతి వాడిది ఇదే పరిస్థితి. ఈఎంఐ తీసుకోవడం తప్పు కాదురా, కానీ మన స్తోమతకు మించి తీసుకోవడం మాత్రం చాలా పెద్ద తప్పురా. ఎందుకురా తలదించుకున్నారు? మీరేం తప్పు చేయలేదమ్మా. నానాది అరే, మీ ఏసీ ఈఎంఐలన్నీ నేను కట్టినా. మీరు వెళ్ళి రిలాక్స్ అవ్వండి. అయ్యో మామ, మీరెందుకు గట్టిరు? అమ్మా, నా కొడుకు కూడా ఇజ్జత్ కంటే నాకు ఏది ముఖ్యం కాదు. కానీ ఒక్క విషయం చెప్తున్నా, గుర్తుంచుకోండి. మీ అనవసరమైన ఖర్చులు తగ్గించుకుంటే మీరు చాలా హ్యాపీగా ఉంటారు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఎవడరా? కార్యమే నానా. నీ